రైతు సోదరులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనమైతే ఇప్పుడు పులివెందుల దగ్గర ఉన్నటువంటి లింగాల మండలంలో ఉన్నటువంటి కామసముద్రం పంచాయతీలో ఉన్నటువంటి కమ్మవారిపల్లి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ దానిమ్మ సాగు చేస్తున్నటువంటి రైతు కేశవ నాయుడు గారు అయితే ఉన్నారు. ఈయన 8 సంవత్సరాల నుంచి దానిమ్మ సాగులో అయితే ఉన్నారు. మొదట అయితే 4.5 ఎకరాలు పెట్టారు. ఆ 4.5 ఎకరాల్లో ఈ బ్లైట్ అలాగే యాంథ్రాక్స్ రావటం వల్ల పంట పూర్తిగా నష్టపోవటం వల్ల ఇది అవ్వట్లేదని చెప్పేసి పంట పూర్తిగా తీసేయడం జరిగింది. అయితే తర్వాత మళ్ళీ ఎకరన్నర అయితే వేశారు. ఈ ఎకరన్నరలో కూడా బ్లైట్ యాంథ్రాక్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని రకరకాల ప్రయత్నాలు అయితే చేశారు, కానీ ఏమాత్రం కంట్రోల్ చేయలేదంటున్నారు. కానీ ఈ సంవత్సరం అయితే కనుక మన వీడియోస్ చూసి హనుమాన్ కిషోర్ గారు ఇస్తున్నటువంటి ఈ మెడిసిన్ అయితే వాడటం జరిగింది. ఈ మెడిసిన్ వాడిన తర్వాత అయితే కనుక ఖచ్చితంగా కంట్రోల్ అయింది. ఆల్రెడీ బ్లైట్ యాంథ్రాక్స్ వచ్చిన తర్వాత కూడా వచ్చిన వాటికి అయితే కనుక కంట్రోల్ కాకపోయినప్పుడు కొత్త వాటికి రాకుండా ఉంది. ఈ పంట అయితే తీసుకోగలుగుతానని చెప్తున్నారు. అసలు మొత్తం వీటిని ఏ విధంగా వాడారు, ఇటు ఉపయోగం ఏంటి, అలాగే ఈ యాంథ్రాక్స్, ఈ బ్లైట్ ఈ దానిమ్మ రైతులకు ఏ విధంగా నష్టం కలిగిస్తాయి అన్ని విషయాలు కూడా రైతు కేశవ నాయుడు గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళి ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో రైతు కేశవ నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడైతే కనుక హనుమాన్ కిషోర్ గారు ఇస్తున్నటువంటి ప్రోబైస్ అనేటువంటి మెడిసిన్ వాడటం వల్ల యాంథ్రాక్స్ బ్లైట్ కంట్రోల్ అయినాయి అంటున్నారు కదా. మొత్తం వివరాలు అయితే కనుక రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మొత్తం మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తుంటారు? మేము ప్రస్తుతానికి ఒక ముందు 4.5 ఎకరా దానిమ్మ పెట్టాము. పెడితే ఈ బ్లైట్ ఈ యొక్క ఆంధ్రాక్స్తో కంట్రోల్ కాక ఒక 4 సంవత్సరాలు పెట్టుకొని దానిమ్మ తోట తీసేసినాను. ఓకే. తీసేసిన నుంచి దానిమ్మ ఎందుకు మనం నెగ్గకూడదు అనే ఉద్దేశంతోనో ఇది మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చి ఒక 500 చెట్లు 1.5 ఎకరాలు బూడిసాది. ఓకే. ఇప్పుడు ఇది 3వ సంవత్సరం నడుస్తుంది. ఓకే. ఎన్ని కాపులు తీసారండి ఈ ఎకరన్నరలో? ఇది 2వ కాపు. ఓకే, ఇది 2వ కాపు. మొదటి కాపు ఎంత వచ్చింది? ఫస్ట్ కాపు ఒక 7 లక్షలు వచ్చింది. ఒక 7 టన్నులు అయింది. 1,10,000 ఇచ్చినా అప్పటికి. కాయ బాగున్నది, అంత బాగా ఫస్ట్లో బాగానే ఉండేది. ఓకే, ఫస్ట్ సంవత్సరం బాగానే వచ్చింది. అసలు బ్లైట్ రాలేదండి? బ్లైట్ ఈ టైం బ్లాక్ బాగున్నది. ఇప్పుడు ఈ సంవత్సరము స్టార్ట్ నుంచి అంత పిందె నుంచి స్టార్ట్ అయింది. ఏదో పోతుంది చెప్పి బ్లైట్ యాక్స్లు కొట్టడము, సిఓసి కొట్టడము, నానా రకాల మందులు కంపెనీ వాళ్ళు వచ్చి చెప్తా అంటే కూడా ఏ దాంట్లో ఏముందని మందులు కొడతా వచ్చినాము. కొడుతూ ఉంటే ఈ యూట్యూబ్ చూస్తా అంటే ఈయన హనుమాన్ కిషోర్ సార్ గారు అక్కడ బళ్ళారి దగ్గర ఏదో ఒక రైతుతో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓకే. దానిమ్మతో ఆ రైతు కూడా చాలా సంతోషంగా ఆయనకు చెప్తున్నాడు, మాకు మీరు ఇచ్చిన నుంచి మాకు పంట రావడం ఈసారి చాలా నీట్గా ఉంది మాకు అని రైతు చెప్తుంటే, అంటే ఆ రైతు చెప్తున్నాడే మనం ఎందుకు నెగ్గకూడదు వచ్చి ఫోన్ కాల్ చేసి ఇట్లా కథ మాది సార్, బ్లైట్తో ఇబ్బంది పడుతున్నాము, మా పరిస్థితి అంటే ఈ రకంగా మేము పంపిస్తాం, మీరు తప్పకుండా వాడండి సార్ మీరు అని చెప్పి ఆయన చెప్పడంలో పంపించాడు. తీసుకొచ్చి ఒక 2 కేజీలు బెల్లము, ఈ ప్యాకెట్, ఈ నేచురల్ ఇది కల్చరల్ ఇచ్చినాడు. ఈ 2 కలిపిన తర్వాత ఒక 3 రోజులు నీళ్ళలో నానబెట్టేసి చెట్టు మీద స్ప్రే చేశాను. భూమిలోకి కూడా వదిలేశాను. భూమిలోకి వదలమంటే పైన చెట్టు మీద కొడితే ఏం కాదు, భూమిలోకి వదలండి, భూమిలోకి వదిలితే దీని యొక్క ప్రభావం లోపల క్లియర్ అయితేనే పైన చెట్టు కూడా వ్యాధి పోతుందని చెప్పిన ఉద్దేశంతో చేసినాను. బాగానే ఉంది. ఇప్పుడు నెల అయింది. కొత్త చిగురు రావడము, ఆ ఉండ కూడా నాకు అంత రాలిపోవడము, అంతవరకు మనం తోట మొత్తం పోతున్నా దాన్ని ఒక అర్థం తోట నిలబడింది. నిలవడం వల్ల ఈడికైనా సంతోషమే. రూపాయి రాదన్న దానికి 10 రూపాయలు వస్తుందంటే మేలే కదా. అవునవును సార్. మామూలుగా బ్లైట్ కానీ ఆంథ్రాక్స్ కానీ ఆల్రెడీ వచ్చిన తర్వాత మీరు మందు కొట్టామంటున్నారు కదా, వచ్చింది ఇక పోదండి? వచ్చినది పోదు. అది మామూలుగా కెమికల్ కొట్టినా ఏది కొట్టినా రాకముందే కంట్రోల్ చేయాలి, రాకముందే రెడీగా ఉండాలి. ఓకే. ఇప్పుడు మీరు ఇది కొట్టిన తర్వాత అసలు ఎట్లా పనిచేసింది, అసలు ఎట్లా మార్పు వచ్చిందో కొంచెం చూపిస్తారా? ఇప్పుడు ఈ రకంగా చుక్కాకంతో పడిపోయి మొత్తం తోట అంతా ఇది అయిపోతుంది ఇట్లా. ఓకే. అక్కడక్కడ ఆకు మచ్చ వచ్చింది. ఆకు మచ్చ వచ్చి మా తోట అంతా వస్తుంది, ఇంకా చెట్టు ఎంత ఉంది అంతా మొత్తం కవర్ అయిపోతుంది. ఓకే. అయిపోయి ఆకు రాలిపోతుంది, బర్రెల వల్ల అయిపోతుంది, కాయ అంతా నాకు చీలిపోతుంది. ఓకే. చీలడము చాలా ఇదిగా తయారవుతుంది. ఓకే. ఇది మందు కొట్టక ముందు వచ్చినవి? మందు కొట్టక ముందే వచ్చినది. వ్యాధి తగిలంటే ఆటోమేటిక్గా పగిలింది అది. దానికి పగిలింది పనికిరాదు అయిపోయాడు, దాంతో పని లేదు. ఓకే. అయితే ఇప్పుడు సార్, ఇప్పుడు మొత్తం మీ పంటలో ఎకరన్నరలో ఎన్ని చెట్లు కాపు మీద ఉన్నాయండి?
ఇప్పటికి కాపు మీద వచ్చి 300 చెట్లు ఉన్నాయి, 200 చెట్లు తీర్మానంగా కాపు పూర్తిగా బ్లైట్ వల్ల పోయింది. బ్లైట్ వల్ల పోయింది. వాటికి మరి మందు వాడిన తర్వాత రాలేదా? ఇంకా ఇంతవరకు కంట్రోల్ అయింది కొద్దిగా. ఇప్పుడు ఈ 300 చెట్లలో కాయలు మరి ఒక్కో చెట్టుకు వచ్చేసి 100 కాయల వరకు ఉంటాయి సుమారు. ఉంటాయి. ఇప్పుడు వీటిలో బ్లైట్ యాంథ్రాక్స్ ఉన్న కాయలు ఎన్ని ఉంటాయి మీకు చేతికి రేపు గిట్టే ఎంత ఉండకూడదు? రాలేదు ఇంతవరకు. వచ్చినవి అరకో పరకో ఉంటాయి చెట్టు. మొత్తం పోతుంది అనుకున్న తోట తీర్మానంగా నిలబడిందంటే వీడికైనా సంతోషపడదాం మనం. అయితే సార్ మరి ఈ మందు వల్లే నిలబడిందని మీరు ఎట్లా చెప్తారు? మీరు చాలా మందులు వాడారు కదా. చాలా మందులు బాగానే మనకు కరెక్టే కాదని లేదు. ఇది వాడిన తర్వాత మనకు రిజల్ట్ అనేది ఆగింది. ఇది ఈ తోట పై వరకు రాకుండా అక్కడికి మనం ఎంతవరకు ఉందో ఆ వాటి నుంచి అర్థం వచ్చి ఆగిపోయింది ఈ మందు వాడిన తర్వాత. ఇంకంతకన్నా మనకి ఏముంది చెప్పు. కెమికల్ మందులు వాడినప్పుడు మీకు ఖర్చు ఎంత వస్తుంది? ఇది వాడితే ఎట్లా ఉంది ఖర్చు? ఒక కంపెనీ ఒక రకంగా చెప్తుంటారు. ఖర్చులేమో విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే ఒకరి రిప్రజెంటేటివ్ వచ్చి ఈ మందు కొట్టు, ఇంకో ఆయన వచ్చి ఈ మందు కొడితే సాపు కొడితే ఇట్లుంటుంది, బ్లేడాక్స్ కొడితే ఇట్లుంటుంది, సిఓసి కొడితే ఇట్లుంటుంది, నానా రకాలు చెప్తుంటారు వాళ్ళ కంపెనీ వాళ్ళు. వాళ్ళు దాని మీద లేబుల్ ప్రకారం చెప్తుంటారు. మనమేమో మనకు ఆశ నిలబడుతుంది వ్యవసాయం అనేది ఆశ. అవును. అంతకన్నా మనం ఏం చేయలేము. వాళ్ళ డబ్బులు ఎవరో పోతాయి, మన తెగులే మనకు ఉంటుంది. ఓకే సార్, మీరు మొదట చెప్పారు కర్ణాటకలో రైతు ఈ మందు వాడి చాలా సంతోషంగా వీడియోలో చెప్పారు, నేను ఎందుకు కంట్రోల్ చేయకూడదని తీసుకున్నారు. ఆ రైతు చెప్పిన సంతోషం మీ దగ్గర ఉందా? అది ఉండబట్టే కదా సార్కి, హనుమాన్ కిషోర్ సార్కి ఫోన్ చేసి మాది రకంగా పరిస్థితి ఎట్లా సార్ అంటే, లేదు అయినా మీరు భయపడించే పని లేదు, నేను పంపుతున్నాను లక్షణంగా మీరు వాడండి చేయండి కంట్రోల్ వస్తుంది. మీరు కూడా 10 మంది రైతులకు కూడా మీరు తెలియజేయండి, మన తోట ఓకేనాక చెప్పండి మీరు అని చెప్పి. ఓకేనా? ఇప్పుడు నిలబడింది నాకే మా మనసు తృప్తే, మీకైతే హ్యాపీనే. ఓకే సార్. ఇప్పుడు సార్ మరి ఈ మందులు వాడిన అనుభవంలో మిగతా దానిమ్మ రైతులకు మీరు ఏం చెప్తారు? ఈ రకంగా హనుమాన్ కిషోర్ గారు ఇచ్చినది చాలా పనిచేస్తాను తప్ప ఈ రకంగా వాడితే బాగుంటుందని చెప్పి నేను ప్రకాష్ రెడ్డి సార్ కూడా చెప్తే ఆయన కూడా తెప్పించుకున్నాడు. ఓకే, మీ చుట్టుపక్కల దానిమ్మ రైతులకు ఎవరికైనా చెప్తున్నారు మీరు? చెప్తున్నాము. అందుబాటు నాకు తగుమైన రైతులకు ఈ రకంగా చెప్తున్నాను. ఎందుకంటే తోటి రైతు బాగుంటే మనం బాగుంటాము, నాయుడు గారు వాడిన మనం వాడదాం అనేది ఊరికి రావాలి. అయితే నేను ఈ సార్ ఇచ్చిన నుంచి ఈ నేచర్ ఇది మాత్రము ఏరియా మందులు తినేది ఇంకా స్పేర్ చేయలేదు. ఈ మందులకు పాటు వేరే కెమికల్స్ జోలికి పోలేదు. మనకు ఒక నెల వస్తే పోయిన 1 తారీఖు నుంచి 1 తారీఖు వచ్చి నెల కష్టంగా అయింది, నెలకు దాటిపోయిందిలే. అప్పటి నుంచి మనం ఏరియా మందులు దీన్నే వారం స్పేర్ చేసుకున్నాం, రెడీగా వేసుకోవడం చేసుకున్నాం. అయితే సార్ ఇప్పుడు ఇది ఓన్లీ యాంథ్రాక్స్ బ్లైటే కంట్రోల్ అవుతా, ఇంకేదైనా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల? మనకు ఆంథ్రాక్స్ బ్లైట్ కంట్రోల్ అయితే అంతకన్నా దీనికి వ్యాధి ఇంకేది లేదు. ఓకే, ఏదైనా కాయ పురుగు ఏదైనా పెట్టేదంటే ఏదైనా మందు కొట్టుకోవచ్చు అని చెప్తున్నాడు ఆయనేమో, మన తృప్తి కోసం అంతే. ఓకే, ఇదే పని చేస్తారని చెప్తున్నాడు ఆయన. ఎన్ని రోజులకు ఒకసారి కొడుతున్నారండి? వారానికి ఒక దూరి, 7 రోజులకు దూరి. ఓకే, మామూలు వేరే మందులు కొడితే ఎన్నాళ్ళు కొట్టేవాళ్ళు? 15 రోజులు తీసుకుంటాను, 10 రోజులు 15 రోజులు తీసుకుంటుంది. ఇది మామూలుగా ఆటోమేటిక్గా ఒక పురుగు కంటికి కనపడింది కాబట్టి మనం దీని మీద వేరే సూక్ష్మజీవులు వదులుతాం, దీనివల్ల పోతుందని సార్ చెప్తున్నాడు కాబట్టి అది నిజమేనని మనకి అర్థమవుతుంది. ఓకే సార్, ఈ యొక్క కాయ పగుళ్ళు చీరడము, చెట్టు మీద ఆకు మీద రావడం ఇవన్నీ లేకుండా పడడం ఈ సార్ చెప్పేది నిజమే అనేది మనకు మనసు తృప్తిగా. ఒక మాటలో చెప్పాలంటే మీకు ఈ మందు వాడిన తర్వాత యాంథ్రాక్స్ బ్లైట్ కంట్రోల్ అయింది, వేరే కెమికల్ కొట్టాల్సిన అవసరం ఉండదు. కెమికల్ అవి కొట్టినప్పటికైనా దీని రిజల్ట్ కనిపించింది. ఓకే సార్, థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ చూశారు కదా, కేశవ నాయుడు గారు అయితే కనుక ఇది నెల పైనుంచి అయితే వాడుతున్నారు. ఇది వాడటం మొదలెట్టిన తర్వాత అయితే కనుక మంచి రిజల్ట్ అయితే ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు హనుమాన్ కిషోర్ గారు ఉన్నారు, అసలు ఈ మందు ఏంటి, ఎట్లా వాడుకోవాలి, ఇది వాడుకుంటే ఎట్లా పనిచేస్తుంది, అసలు ఇంకా ముందు నుంచి వాడుకుంటే ఇంకా దీని రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్ని విషయాలు కూడా మనం హనుమాన్ కిషోర్ గారిని అయితే ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో హనుమాన్ కిషోర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఈ మెడిసిన్ ఏంటి అసలు అన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ ఈ మెడిసిన్? మనం గతంలో వీడియో చేసాము, కానీ రైతులు ఏంటంటే ఇది పని చేస్తుందా లేదో, చాలా రకరకాల పెద్ద కంపెనీలు వాడాం అనే అపోహ అయితే ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఒకసారి ట్రై చేద్దాం అనుకుని కూడా చేసుకుంటుంటారు. సార్ కూడా అలాగే తీసుకుంటుంటారు బహుశా. సార్ అయితే చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారు. అసలు ఏముంది, ఎట్లా వాడుకోవాలి ఒకసారి వివరంగా చెప్పండి. ఇవి వచ్చేసి ప్రోబయోటిక్స్, అంటే మనకి పంటకి మేలు చేసే కొన్ని బ్యాక్టీరియాలు ఒక 120 రకాలు ఉన్నాయి, అలాగే ఫంగైలు ఉన్నాయి. వాటిల్లో ఈ దానిమ్మ మీద ఏదైతే పనిచేస్తున్నాయో వాటిని నేను 6 సంవత్సరాలు రీసెర్చ్ చేసి బయటికి తీసి మా పొలం మీద వాడుకొని తెలిసిన రైతులకు అలా ఇచ్చుకుంటూ వచ్చాం. రిజల్ట్ బాగుంది. వాటిని మనతో పాటు పక్క రైతులకు కూడా కొంచెం ఇద్దాము అని చెప్పేసి ఆ తయారీ కాస్ట్కే తయారు చేసి ఇస్తా ఉన్నాను. ఇవి ప్రోబయోటిక్స్ అన్నమాట, అంటే మేలు చేసే బ్యాక్టీరియాలు కానీ ఫంగైలు కానీ. ఓకే సార్, అయితే చాలా మంది కెమికల్స్ వాడుతున్నారు, పెద్ద కంపెనీలు వాడినా కూడా కంట్రోల్ అవ్వలేదు అంటున్నారు. సార్ కూడా ఫస్ట్ 4.5 ఎకరాలు తీసేసిన తర్వాత
గత సంవత్సరం మళ్ళీ ఇది కొత్తగా వేసాం, ఎట్లయినా సరే దీంట్లో గెలవాలని చెప్పేసి. మరి ఇది వాడిన తర్వాత కంట్రోల్ అయింది. ఇది వాడకముందు చాలా వరకు కొన్ని ఆల్రెడీ ముందు వచ్చినాయి, చాలా రాలిపోయినాయి. 300 చెట్లు మాత్రమే కాపు నిలబడింది, అంతకుముందు 200 చెట్లు పూర్తిగా పోయినాయి అని చెప్తున్నారు. ఏంటి అట్లా వాటికి ఈ మందులకి ఆ మందులకి తేడా ఏంటి? అసలు కెమికల్స్లో ఈ బ్యాక్టీరియాకి మందు సరైనది లేదు. వీళ్ళు బ్యాక్టీరియాని పోతే వాళ్ళు ఫంగిసైడ్లు వేస్తున్నారు. అసలు ఫంగసే ఉండదు దానిమ్మ తోటకి. ఫంగిసైడ్లు ఎంత రేట్లు పెట్టి ఏంటి ఉపయోగం? అలా గారి రావటం తప్ప ఉపయోగం లేదు. సైజులు కూడా రావు, హార్డ్ అయిపోతుంది తోలు, దానివల్ల సైజులు కూడా రావు. బ్యాక్టీరియాని బ్యాక్టీరియాతోనే చంపే స్కీమ్ ఉంది. ఉదాహరణకి ఈ చెట్టు మీద కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ ది చెడు బ్యాక్టీరియా ఉంటుంది. మరి కూడా మనం అంత ట్రిలియన్స్ లో బ్యాక్టీరియా తయారు చేసి దాని మీద స్ప్రే ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, మన కంటికి కనపడని యుద్ధం జరుగుతుంది లోన. ఈ బ్యాక్టీరియాలు ఆ బ్యాక్టీరియాని చంపేస్తా ఉంటాయి. అందువల్ల ఈ ఎప్పటికీ డెవలప్ అవ్వలేవు. ఎప్పుడు ఒక 10% ఉంటూనే ఉంటది. శత్రువులు వాళ్ళగా ఏడో దాక్కుని ఉంటూనే ఉంటాయి. వాటిని ఏంటంటే మళ్ళీ ఒక వారం మనం గ్యాప్ ఇస్తే వారంలో మళ్ళీ డెవలప్ అవుతాయి. మళ్ళీ మనం ఇవ్వాలి, మళ్ళీ చంపేయాలి. అలా నిరంతరం ఇది యుద్ధం జరుగుతూనే ఉండాలి. అది వారం వరకే ఆపుద్ది. ప్రతి వారం కంపల్సరీ 10-15 రోజులు కొడుతున్నారు, ఇదే వారానికి కొడుతున్నారు. మీరు 15 రోజులకు కొట్టిన అంత రేటు పెట్టిన ఆగుతుంది అన్న వాళ్ళు ఇంతవరకు లేరు కదా. ఎంతకన్నా పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా వాడిన వాళ్ళు ఉన్నారు. పని అవ్వలేదుగా. అది కెమికల్స్ లో పని. అది కొంచెం ఆర్గానిక్ లో ఈ పద్ధతిలో పోతే చెట్టు బాగుంటది, కాయ సైజ్ వస్తుంది, షైనీగా ఉంటది, ఈ గారె ఇలా ఏముండదు. మనం ఏంటంటే ఓన్లీ బ్యాక్టీరియానే చంపుతున్నాం, కాయని చంపట్లా, చెట్టుని చంపట్లా, దేనికి ఇబ్బంది లేదు. ఈ బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా ఎతికి చంపుద్ది. సింపుల్. సరే సార్, ఇప్పుడు ఏ విధంగా వాడుకోవాలి, ఎట్లా డోసేజ్? ఇప్పుడు మనం దీన్ని 1 kg ప్యాకెట్ ఒక బాటిల్ ఇస్తున్నాము. దీన్ని ఒక 70 లీటర్లు 80 లీటర్ల నీళ్ళల్లో 1 kg బెల్లం వేసుకొని వీటిని కూడా అందుట్లో కలిపేసి కర్రతో తిప్పేసి పైన కంపల్సరీగా ప్లాస్టిక్ కవరే కట్టాలి, మంచి నీట్గా ఉన్నది. కట్టేస్తే మీకు 4 రోజులకి ఇదంతా బాగా పర్మనెంట్ అయిపోయి ఈ బ్యాక్టీరియా వచ్చేసి ఆ 80 లీటర్లు ఈ టైపులో అయిపోతుంది. ఇదంతా బ్యాక్టీరియా, మంచి చేసే బ్యాక్టీరియా అయిపోతుంది. ఆ బ్యాక్టీరియాని మనం 3వ రోజు 4వ రోజు చెట్టు మీద స్ప్రే చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా దాన్ని చంపేస్తుంది. ఎకరానికి వచ్చేసి ఒక 40 లీటర్లు పడే విధంగా చేసుకోవాలి. ఒక 40 లీటర్లు భూమిలో ఇచ్చుకోవాలి. అలా ఈసారి ట్రిప్ లో 2 సార్లు పైన స్ప్రే చేసుకోండి, 3వసారి భూమిలో ఇచ్చుకోవాలి. అప్పుడు ఖర్చు తగ్గుద్ది. ఎక్కువ ఇస్తే నష్టమే లేదు, ఇంకా మంచి కాయ సైజ్ వస్తుంది, ఇంకా ఎక్కువ పూతలు వస్తాయి, అన్ని విధాలా బాగుంటది. ఇది ఓన్లీ బ్యాక్టీరియా ఆంత్రాక్నోస్ కి పనిచేస్తుంది. అలాగే పూతలు దీన్ని వాడిన రైతుల వల్ల తెలుసుకోవటం, పూతలు విపరీతం పెరిగి కాయ రాలిపోవటం, ఇవన్నీ పూత రాలిపోవటం బాగా ఆగిందన్నారు. అట్టే చాలా మంది రైతులు ఇది భూమిలో ఇచ్చినప్పుడు పూతల టైంలో ఎక్కువ పూత వస్తుంది, ఫిమేల్ ఫ్లవర్ ఎక్కువ వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ చూశారు కదా, హనుమాన్ కిషోర్ గారు అయితే కనుక గత 2 సంవత్సరాల నుంచి అయితే కనుక రైతులకి చేస్తున్నారు. మనం కూడా వీడియో చేయడం జరిగింది. దాదాపుగా 10 మంది రైతుల వరకు అయితే మనం వీడియో చేయడం జరిగింది. అంతకన్నా ఎక్కువ మంది రైతులతో కూడా నేను కాల్లో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరైతే కరెక్ట్గా కెమికల్ జోలికి వెళ్ళకుండా వాడుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనబడుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఈ రైతు కేశవ నాయుడు గారు అయితే కనుక ఆల్రెడీ వచ్చిన తర్వాత రకరకాల కెమికల్స్ వాడి కంట్రోల్ అవ్వక మన వీడియో చూసి అయితే కనుక ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ వచ్చినటువంటి బ్యాక్టీరియా అయితే కనుక పోలేదు, కానీ కొత్తగా వచ్చేటువంటి కాయలకి అయితే కనుక ఎటువంటి ప్రాబ్లం లేదు, కాపు అయితే తీసుకోగలుగుతున్నారని చెప్తున్నారు. ఎవరైనా సరే వాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు అయితే కాల్ చేసి తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి 1 kg ప్యాకెట్ అలాగే ఈ బాటిల్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని 80 లీటర్ల నీటిలో కలుపుకొని 1 kg బెల్లం వరకు కూడా వేసుకుని ఒక 3-4 రోజుల పాటు రోజు తిప్పుకుంటా ఉన్నట్టయితే కనుక ఇది మొత్తం మందు పర్మెంటేషన్ అయ్యి మొత్తం మందు తయారవుతుంది. ఒక 40 లీటర్లు ఒక స్ప్రే చేయాలి, ఒక 40 లీటర్లు డ్రిప్లో ఇచ్చుకోవాలి. తర్వాత వారం అయితే కనుక ఓన్లీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అలా 15 రోజులకు ఒకసారి డ్రిప్లో ప్రతి వారం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక మీకు మంచి ఈల్డ్ అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసి విషయాలు తెలుసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.